హిమాచల్ ప్రదేశ్లో భారీగా మంచు కురుస్తోంది. దాంతో మంచుతో కప్పబడిన అందాలను చూసేందుకు పర్యాటకులు అక్కడికి క్యూ కడుతున్నారు. అయితే తెల్లటి మంచు దుప్పటితో మరోవైపు కష్టాలు పెరుగుతున్నాయి. విపరీతంగా కురుస్తున్న మంచు కారణంగా మనాలి, సోలాంగ్ నాలా, అటల్ టన్నెల్ మధ్య సుమారు 1000 వాహనాలు నిలిచిపోయాయి. అటల్ టన్నెల్ నుంచి మనాలిలోని సోలాంగ్ నాలా వరకు లేహ్ మనాలి జాతీయ రహదారిపై మంచు భారీగా కురిసింది. దీంతో వాహనాలు జారిపోసాగాయి. దాంతో సొరంగం దగ్గర వాహనాలను ఆపాల్సి వచ్చింది. ఈ సమయంలో మంచు దృశ్యాలను చూసేందుకు అక్కడికి చేరుకున్న పర్యాటకులు ఇబ్బందులు పడ్డారు. అటల్ టన్నెల్ సమీపంలోని లాహౌల్ స్మితి సందర్శనకు వెళ్లాల్సిన పర్యాటకులను పోలీసులు నిలిపివేశారు. ఆ తర్వాత హిమపాతంలో చిక్కుకున్న పర్యాటకులను పోలీసులు రక్షించారు. లాహౌల్ స్మితిని సందర్శించేందుకు సోమవారం మనాలికి 12,000 మంది పర్యాటకులు వెళ్లారు. ఆ సమయంలో పర్యాటకులు అటల్ టన్నెల్, కోక్సర్, సిస్సు, ఇతర ప్రాంతాలకు చేరుకున్నారు. అయితే మధ్యాహ్నం తర్వాత వాతావరణం మారిపోయింది. పర్యాటకులందరూ అక్కడ చిక్కుకుపోయారు. డిసెంబర్ 23న ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మొత్తం 6,178 వాహనాలు సొరంగం దాటాయి. ఇందులో 3,530 వాహనాలు పర్యాటకులవని లాహౌల్ స్మితి పోలీసులు చెప్పారు. రోడ్లపై మంచు కారణంగా కొన్ని ప్రదేశాల్లో రోడ్లు బ్లాక్ అయ్యాయి. కొన్ని చోట్ల వాహనాలు జారాయి. ఫలితంగా దక్షిణ పోర్టల్ నుంచి ఉత్తర పోర్టల్ ఆఫ్ అటల్ టన్నెల్ వరకు 1000 మందికి పైగా పర్యాటకులు మంచులో చిక్కుకున్నారు. పోలీసులు రంగంలోకి దిగి రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి వాహనాలను తప్పించారు. సాయంత్రం హిమపాతం ఎక్కువ కావడంతో మనాలి వైపు వెళ్లాలనుకునే పర్యాటకులను ఆపివేశారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన పర్యాటకులు మంచు మీద డ్రైవింగ్ చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సొరంగం దగ్గర చాలాసేపు ట్రాఫిక్ జామ్ అయింది. దాదాపు 1000 వాహనాలు నిలిచిపోయాయని అధికారులు తెలిపారు. సొరంగ మార్గం నుంచి మనాలి వైపు సోలాంగ్ నాలా వరకు చాలా చోట్ల వాహనాలు జారిపోయాయి. అతి కష్టం మీద వాహనాలను క్రమంగా దారి మళ్లించారు. సోమవారం రాత్రంతా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగింది.